ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట శుభము వందనాలు తెలియజేయచ్చు ఉన్నారు. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి తెసలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము ఈ దినమందు 9వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాము. మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మిమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై ప్రభు సహాయాన్ని కోరుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడా, అనువాడా, నిరంతరమున్న దేవ, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పోషకుడవు, మా సంరక్షకుడు, మాకు చాలిన దేవుడవు, మాతో కూడా ఉన్నటువంటి దేవుడవు, నీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రం. కూడి వచ్చిన వారిని దీవించి బలపరచండి. వాక్యం వింటున్న వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, దినదాసుని కూడా మరుగుపరిచి మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినమందు 9వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వద్దాం. ఈ 9వ వచనంలో మీరు మమ్మును పోలి అనే మాట కనిపిస్తుంది. 7వ వచనంలో మమ్మును పోలి అనే మాట కనిపిస్తుంది. మమ్మును పోలి, మమ్మును పోలి. ఆనాటి క్రైస్తవులకు పౌలు చెప్పినటువంటి మాట. మా బోధ, మా నడక, మమ్మును పోలి, మాతో కూడా, ఇట్లా పౌలు భక్తుడు మాట్లాడినాడు. మమ్మును పోలి అనే మాట ఇది ధైర్యంతో కూడినటువంటి మాట, త్యాగముతో కూడిన మాట. మమ్మును పోలి అన్నాడంటే తాను క్రీస్తును పోలి ఉన్నట్టుగా, పౌలు క్రీస్తును పోలి నడుచున్నట్టుగా మీరు మమ్మును పోలి నడుచుకోండి అని జ్ఞాపకము చేశాడు. కాబట్టి మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగూ చేసితిమి గాని అన్నాడు. వినండి, మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నటకే. దేవుని దాసుడు సంఘానికి మాదిరి. ప్రార్థించుటలో, బోధించుటలో, హెచ్చరించుటలో, సరిచేయుటలో, సరిదిద్దుటలో దేవుని దాసుడు మాదిరి. నాయకుడే సరిగా లేకపోతే ప్రజలు సరిగా ఉండరు. నాయకుడు సరైన వాడైతే ప్రజలు కూడా సరైన మార్గములోనే నడుస్తారు. నాయకుడే చెడిపోతే ప్రజలు కూడా చెడిపోతారు. సంఘాన్ని నడిపించేటువంటి నాయకుడు సరిగా ఉండాలి అనేది పౌలు జ్ఞాపకం చేశాడు. మాకు అధికారం లేదని చేయలేదు అంటాడు. మళ్ళా మాకు అధికారం లేదని కాదు, మీ మీద చలాయించుటకు, మీ మీద పెత్తనం చేయడానికి మాకు అధికారం ఉంది, కానీ మేము మీకు మాదిరికరంగా బ్రతుకుచున్నాము.
అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దీనికి ఇలా పౌలే రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ ఆయన పలికిన మాట చూడండి. 6వ వచనం. 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని 9వ అధ్యాయం 6వ వచనంలో, మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా? 7వ వచనం, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాసి మందపాలు తాగని వాడేవాడు అని అన్నాడు. ఈ వచనంలో పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? అధికారం లేని వారమా అంటే అధికారం గలవారే. అధికారముతో వాళ్ళు సువార్త ప్రకటించినారు. యేసు ప్రభుని అన్నారు యూదులు, ఏ అధికారముతో ఈ సూచక్రియలు చేస్తున్నావు? ఏ అధికారముతో పాపిని క్షమిస్తున్నావు? ఏ అధికారముతో సువార్త ప్రకటిస్తున్నావు అన్నారు. ఆయనకు అధికారమే ఉంది. లేదా ఆయన ఒకరి అధికారము తీసుకొని ప్రకటించాలనా? ఈనాడు కూడా సువార్త ప్రకటిస్తుంటే మీకు అధికారం ఉందా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఎవరివ్వాలి అధికారం? దేవుడిచ్చింటే, అవునా? దేవుడిచ్చాడు అధికారం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని చెప్పి దేవుడే అధికారం ఇచ్చాడు. ఆయనకు సర్వాధికారం ఉంది. ఆకాశమందు అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, ప్రజల మీద అధికారం ఉంది. కాబట్టి పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేస్తాడా? తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేస్తాడా? చేయడు కదా. ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు. ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు తింటాడు కదా. ఇంకా రాయబడింది, మందను కాసి మందపాలు తాగని వాడేవాడు. మందను కాసేవాడు మందపాలు తాగాల్సిందే, తాగుతాడు. తనకు అధికారం ఉంది. మందను కాసేవాడు పాలు తాగుతాడు, ద్రాక్ష తోట వేసిన వాడు దాని ఫలము తింటాడు. ఇది వాస్తవం. వచనం 8లో రాయబడిన మాట, ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రమును కూడా వీటిని చెప్పుచున్నవి కదా అని అంటాడు. ఇది నేను చెప్పడమే కాదు, ధర్మశాస్త్రము చెబుతుంది. ధర్మశాస్త్రం రాయబడింది. లోకాచారమును బట్టి చెప్పుచున్నానంటే ఇలా మనుసరీతిగా చెప్పుచున్నానా? కాదు. ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్తూ ఉంది. 9వ వచనం చూడగా, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రంలో
వ్రాయబడి ఉన్నది, దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా అన్నాడు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి సిక్కము పెట్టకూడదు. అది కళ్ళము త్రొక్కుచూ మేయిచూ తిరగాలి. అది దాని పని ఏమిటంటే, తన కాళ్ళ కింద వేసినటువంటి అది ఏదైనా కావచ్చు, వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, గోధుమలు కావచ్చు, అది తిరుగుచూ తొక్కుచూ తింటూ ఉంటేనే పని జరుగుతుంది. అది తిరగాల కానీ తినకూడదంటే కొంతవరకే పని జరుగుతుంది. అవునా? అది తినాలి, తిరగాలి. యేసుప్రభు అన్నాడు, లోపలికి వచ్చుచు బయటికి పోవచ్చు, మేత మేయచ్చు అన్నాడు. అవును, లోపలికి రావాలి, బయటికి పోవాలి, మేత మేయాలి, మన లోపలికి రావాలి. గొర్రెల గురించి ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట అదే కదా. దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నాడా? 10వ వచనం చూడగా, కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. మన కొరకే కదా ఈ మాట రాయబడింది. మన కొరకే ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. దున్నువాడు ఏం చేయాలంట? ఆశతో దున్నాల. కళ్ళం త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కించాల. దున్నేవానికి ఆశ ఉండాలా, కళ్ళము తొక్కించువానికి ఆశ ఉండాలి. ఆశ ఉండాలి. దున్నాలన్న ఆశ, పాలు పొందాలన్న ఆశ. ఆశ ఉండడం తప్పులేదు, ఆశ ఉండడం తప్పులేదు. దురాశనే తప్పు. దురాశ దుఃఖానికి చేటు. కొందరు ఆశించి దుమ్మైపోయినారు. కాబట్టి జాగ్రత్త అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2:6లో, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడగా, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు అన్నాడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. జ్ఞాపకం చేశాడు. అవునా? జ్ఞాపకం చేశాడు. పాలు పుచ్చుకుంటాడు, ఫలం పొందుతాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చూడగా, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా, మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకొనుట గొప్ప కార్యమా అన్నాడు. ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా అన్నాడు. ఆత్మ సంబంధమైన విత్తనం, శరీర సంబంధమైన విత్తనం, ఈ రెండు చూస్తాం. ఆత్మ సంబంధమైన విత్తనము దేవుని వాక్యము, శరీర సంబంధమైన విత్తనము
అది శరీరమునకు ఆత్మ సంబంధమైన బోధ, శరీర సంబంధమైన బోధ. ఆత్మ సంబంధమైన బోధ ఆత్మలు రక్షిస్తూ ఉంది. శరీర సంబంధమైన బోధ మన కడుపు నింపుతుంది. ఏది కావాలి? ఆత్మ సంబంధమైన బోధ అదెంతైనా అవసరం. తర్వాత దేవుడు శరీరానికి ఏం కావాలనో ఆయనకు తెలుసు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, ఈ రెండు విషయాలు కనిపిస్తాయి. ఇదే పౌలు అంటాడు రోమీలకు రాస్తూ పత్రిక 15వ అధ్యాయము 27వ వచనంలో, 15వ అధ్యాయం 27వ వచనంలో రోమ పత్రిక, అవును వారు ఇష్టపడి దాన్ని చేసిరి, వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు అన్నాడు. ఈ వచనములో మనం గమనించగా, ఆలోచన చేయగా, వాక్యం చెబుతున్న మాట గుర్తుపెట్టుకోవాలి. అవును వారు ఇష్టపడి దాన్ని చేసిరి అన్నాడు. వారు ఇష్టపడి దాన్ని చేసిరి. ఏం చేశారు ఇష్టపడి? ఏం చేశారు ఇష్టపడి అంటే 25వ వచనం చూడండి, 25, 26 చదువుదాం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి విషయము, బీదలైన వారి నిమిత్తం మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము సందా వేయనిష్టపడిరి అనే మాట. సందను గురించి చెప్పాడు. అవునా? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం అంట. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారు, అకయవారు, మాసిదోనియ వారు, అకయవారు కొంత సొమ్ము సంద వేయనిష్టపడిరి. ఎవరికి అంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం. యెరూషలేములో ఎవరున్నారంట? పరిశుద్ధులైన వారిలో బీదలు ఉన్నారన్నమాట. పరిశుద్ధమైన వారిలో బీదలు ఉన్నారు. దేవుని నమ్మిన వారిలో బీదలు ఉన్నారు. పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. కాబట్టి మాసిదోనియ వారు, అకయ వారు కొంత సొమ్ము సంద వేయడానికి ఇష్టపడ్డారు. అవును వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు ఇష్టపడి దాన్ని చేసినారు. బలవంతం కాదు, భంగపడి కాదు, ఇష్టపడి చేశారు. వారు వీరికి రుణస్థులు. యెరూషలేములో ఉన్న బీదలు వీరికి రుణస్థులు. అవునా? రుణస్థులు. మనం దేవునికి రుణస్థులం. మన పాప పత్రాన్ని చింపివేశాడు, మన అప్పును కొట్టివేశాడు. దేవునికి మనం రుణస్థులం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. అదేవిధంగా యెరూషలేములోని పరిశుద్ధులు, బీదలైన పరిశుద్ధులు మాసిదోనియ వారికి, అకయ వారికి రుణస్థులు. ఇంకా ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు. అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారై ఉన్నారు. ఎవరు అన్యజనులు? అకయవారు. అవునా? ఎవరు అన్యజనులు అంటే మాసిదోనియ వారు, అకయవారు అన్యజనులు. యెరూషలేములో ఉన్న వారు చెప్తున్న మాట పాలివారై ఉన్నారు.
అవునా? ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారే ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ప్రియమైన సోదరులారా, శరీరపరంగా సహాయము చేసేటువంటి వారు ఉండాలి. అవునా? వారు పరిశుద్ధులే, కాదని చెప్పటం లేదు, కానీ బీదలు. అయితే ఉన్నవాడు ఆ బీదలకు సహాయం చేయాలి. శరీర విషయంలో సహాయం చేయాలి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. 28వ వచనం చూడండి ఒకసారి. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్వేయించునకును ప్రయాణము చేతును అన్నాడు. ఈ పని ముగించి వారికి అప్పగించి నేను ప్రయాణం చేస్తా అని రోమా సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ సంగతి జ్ఞాపకం చేశాడు. గలతీ పత్రిక 6:6లో పౌలు రాస్తూ ఇలా అన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములంటిలో భాగమియ్యవలెను అని ఉంది. వాక్యోపదేశము పొందువాడు అంటే వాక్యం వినేవాడు. వాక్యం చెప్పేవానికి ఏం చేయాలా? వాక్యం వినేవాడు వాక్యం చెప్పేవానికి ఏం చేయాలంటే మంచి పదార్థములంటిలో భాగమియ్యవలెను అని ఉంది. మేమెందుకు ఇయ్యాలా భాగము సేవకునికి అని మీరు అనుకోవచ్చు. పౌలే ఆ మాట చెప్పినాడు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థంలో ఫలమియ్యాలా, భాగమియ్యాలా. నువ్వు ఉపదేశం పొందుతున్నావు కానీ నువ్వు భాగం ఇవ్వడం లేదంటే నీలో స్వార్థము ఉందని అర్థమవుతుంది. దీన్నే మనం తీసేయాలా, దీన్ని తొలగించుకోవాలా. యేసు ప్రభు తన యొద్దకు వచ్చినటువంటి వారితో చెప్పినాడు, దేవునిది దేవునికి, కైసరిది కైసరి. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగినప్పుడు ఒక కాయిన్ చూపించమని చెప్పినాడు. దాని మీద ఇరుపక్కలు ఉంటాయి కదా బొమ్మలు. కైసరిది కైసరుకు, దేవునిది దేవునికి. ఎవరిది వాళ్ళకి అండి. కాబట్టి వాక్కుపదేశం పొందేటువంటి వాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగం ఇయ్యాలా అనేది వాక్యం చెప్తుంది. నీ జీతం ఎంత, నీ రాబడి ఎంత, నీ కూలి ఎంత, దాంట్లో దేవుని సొమ్ము దేవునికి వెళ్ళాలి, ప్రభు సొమ్ము ప్రభుకి ఇవ్వాలి. ఇంతనా అని మనం ఎప్పటికీ అనుకోకూడదు. దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వు ఇయ్యకు. దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవు కూడా దేవునికి ఇవ్వాల్సిందే, అనగా పరిచర్య నిమిత్తమై ఇవ్వాల్సిందే అనేది వాక్యము చెబుతున్న మాట. వాక్యం చెబుతున్న మాట. 7వ వచనం చెబుతున్న మాట ఏమిటంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. నువ్వు 10 ఇచ్చే దేవుడు నీకు 100 ఇస్తాడు. నువ్వు 100 ఇస్తే దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తాడు. నువ్వు 1000 ఇస్తే దేవుడు నీకు 10,000 ఇస్తాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా 100కి 10 రూపాయలు, 1000కి 100 రూపాయలు, 10,000కు 1000 రూపాయలు, 1,00,000కు 10,000 దేవుని సొమ్ము. ధర్మశాస్త్ర ప్రకారంగా. కొత్త నిబంధన ప్రకారం అయితే కనుక వర్ధిల్లిన కొలది అనే మాట వ్రాయబడింది. వర్ధిల్లిన కొలది అంటే మనకు తెలుసు,
కోల్గేట్ అమ్మేటువంటి యజమాని 10 నుంచి ప్రారంభం చేశాడు, 90కి వచ్చినాడు. దేవుని సొమ్ము, తనకు 10, దేవునికి 90. పని వర్ధిల్ల కొద్దీ ప్రభువునకు పెంచుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనుషుడు ఏది విత్తునో ఆ పంటని కోయును. వచనం 8లో రాయబడిన మాట, 8వ వచనం చూడగా, ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనం ఏ పంట కోయాలనుకుంటున్నామో ఈ వచనం మనం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏ పంట కోయాలనుకుంటున్నామో ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అని లేఖనము గుర్తు చేస్తూ ఉంది. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము వచనం 12 కూడా చదువుకుందాం. ఈ పండ వచనంలో, ఇతరులకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా, అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకున్నటకై అన్నిటినీ సహించుచున్నాము అని జ్ఞాపకము చేసినాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్నట్టుగా పౌలు రాసినట్టుగా, ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా అన్నాడు. మాకు ఎక్కువ కలదు కదా అని జ్ఞాపకం చేశాడు. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకున్నటకై అన్నిటినీ సహించుచున్నాం. దేవుని పని జరగాలి, దేవుని పరిచర్య జరగాలి, అభ్యంతరం కలగకూడదు, అభ్యంతరం చెయ్యం అని పౌలు కోరినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పౌలుకు అధికారం ఉన్నప్పటికీ పని జరగాలి అనేది తను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చూద్దాం బైబిల్లో అపోస్తుల కార్యం 20:33లో, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 33 వచనం చూడండి. 20వ అధ్యాయం 33 వచనం చూడగా, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు అంటాడు. మాకు అధికారం లేదా? ఉంది, కానీ మేము ఆశింపలేదు. వెండిని ఆశింపలేదు, బంగారమును ఆశింపలేదు, వస్త్రాలు ఆశింపలేదు. ఒకవేళ ఆశించింటే ఇచ్చేవారేమో, కానీ పౌలు ఆశింపలేదు. పౌలే అన్నాడు ఇట్లా, తనకు కలిగినంత ఉడక చూసి పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇలాంటి వాడు వెండి బంగారములు వస్త్రాలు ఆశిస్తాడా? ఆశించాడు. ఏమాత్రం కూడా ఆశించాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనము చూడగా, అతిశయ కారణము వెదుకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును అన్నాడు. అతిశయ కారణము వెదుకువారు ఉన్నారు, లేరా? ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తము
వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఇక ముందుకును చేతును. జాగ్రత్త పడే పౌలుగా మనకు కనిపిస్తాడు. ఏమాత్రం కూడా ఇతరులకు మరి తాను ఒక అధికారం చెలాయిస్తున్నాడు అని అనుకోకుండా, ఆశిస్తున్నాడు అనుకోకుండా, పౌలు పరిచర్య అంతా కూడా కదే కదా. గుర్తు చేసుకోవాలి మనం. చివరిగా మనం ఆలోచన చేస్తే కనుక ఇలా ఉంది. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, 2వ అధ్యాయం 6వ వచనం మనం చూడగా వాక్యం ఇలా చెబుతూ ఉంది, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అన్నాడు. మేము ఘనతను కోరే వాళ్ళం కాదు. పౌలు మాటల్లో మనం చూస్తాం, మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. అవునా? అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేలును మేము కోరటం లేదు. ఘనతను మేలు మేము కోరటం లేదు. అవునా? మాకు ప్రభువే, మేము ఆయన గణపరుస్తున్నాం, ఆయన మమ్మల్ని గణపరుస్తాడు, అంతే. మనుషుల వలన ఘనత పొందువాడు, మనుషుల వల్ల ఘనత పొందువాడు, అవునా, అది కొంత మట్టుకే. కానీ దేవుడు గణపరచువాడు ఘనంగానే ఉంటాడు. మనం దేవుని గణపరిచే దేవుడు మనం గణపరిచే పరిచయం చేయాలి. దేవునికి ఇష్టమైన పరిచయం మనం చేయాలి. అదే పౌలు కోరుతూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని వాక్యమైన బైబిల్ మనం జ్ఞాపకం చేసుకుని చదువుతుండగా పౌలు చెప్పిన మాట, మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని మిమ్మను మేము మాదిరిగా కనపరుచుకోవడానికి ఇలాగూ చేసితిమి కానీ మాకు అధికారం లేదని కాదు. మాకు అధికారం లేదని కాదు, అధికారం ఉంది మాకు. కానీ మనమందరము కూడా మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలి. రాబోయే తరానికి మనం మాదిరిగా ఉండాలి. అదే కదా మనకు మెప్పు, ఘనత. రాబోయే తరానికి మనం మాదిరిగా లేకపోతే కనుక పలాని వాడు తన సేవ ఇట్లా చేసి ముగించినాడు, పలాని వ్యక్తి సేవ చేసి ముగించాడు అనేటువంటిది మనం పోయిన తర్వాతనే బయటపడేది. కాబట్టి పౌలు వలె మనము బ్రతుకుటకు, మనము జీవించేవారుగా ఉండాలి అనేది వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మాదిరిగానే జీవించినాడు. తను తాను తగ్గించుకున్నాడు, శిలువను సాగించాడు, మరణించాడు, సమాధించబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన మనకు మాదిరి. ఆయనను మాదిరిగా ఉంచుకొని మనము పరిచర్యలో ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. ఆయన ప్రేమించాడు కాబట్టి మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఆయన ప్రేమించాడు, పాపిని ప్రేమించాడు, పరిశుద్ధునిగా చేశాడు, పాపిని పరలోకానికి చేర్చాడు. కాబట్టి ప్రభు ప్రేమను గుర్తుపెట్టుకుంటూ, మన ముందున్న భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పరిచర్యలో మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం.
మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశం దీవించండి, ఆశీర్వదించండి. అనేకుల హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.